నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ఒకరు ప్రభుత్వంలో నెంబర్ 1, ఇంకొకరు పార్టీలో నెంబర్ 1. వారసుడి కోసం సరికొత్త వ్యూహం, వర్కింగ్ ప్రెసిడెంట్ తో దిశానిర్దేశం. టిఆర్ఎస్ ఎన్నికల శంఖారావం, 16 స్థానాల్లో గెలుపే లక్ష్యం. వారసుడొచ్చాడు. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. రాజకీయాల్లో రాణించాలంటే టైమింగ్ ముఖ్యం. తెలంగాణలో ఈ టైమింగ్ పక్కాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే తెలంగాణ సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి మొదలు పెడితే రెండోసారి అధికారంలోకి వచ్చే వరకు ఆయన పక్కాగా టైమింగ్ చూసి పావులు కదిపారు. తన లక్ష్యాలను సాధించారని ఇటు విశ్లేషకులు సైతం చెబుతూ ఉంటారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ తన కుమారుడి కోసం సరికొత్త వ్యూహం రచించారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీపై పట్టు సాధించేందుకు కేంద్ర బిందువును చేశారు. ఇంకేం, లోక్సభ ఎన్నికల సన్నాహక సభల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం కేసీఆర్ అయితే మరొకరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో మారుతున్న రాజకీయం, వారసుడి రాజ్యాభిషేకానికి కదులుతున్న పావులు. కేటీఆర్ కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహం. జిల్లాల్లో కేసీఆర్ వారసుడు కేటీఆర్కు ఘన స్వాగతాలు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వరుస సమావేశాలు. మిషన్ సోలా అంటున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వ మార్పిడికి సర్వం సిద్ధమైందా అంటే అవునని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగానే తన రాజకీయ వారసుడు కేటీఆర్ రాజ్యాభిషేకం కోసం పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని గత కొంతకాలంగా కొంతమంది సీనియర్ నేతలు కేసీఆర్ పై ఒత్తిడి తీసుకువచ్చారనే ప్రచారం జరిగింది. కొంతమంది నేతలు తమ అస్తిత్వం కాపాడుకునే క్రమంలో భవిష్యత్ అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు ఈ ప్రచారం తీసుకువచ్చారనే వారు కూడా ఉన్నారు. అయితే పార్టీలో రాజకీయ వారసత్వ విషయంలో మరో చర్చకు తావు లేకుండా చేయడం కోసమే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పార్టీలో మధ్యవాదంగా తటస్థంగా ఉంటున్న నేతలు సైతం ఇప్పుడు కేటీఆర్ వైపు మొగ్గు చూపేలా పరిస్థితులు కల్పించారు. గతంలో కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారనే ప్రచారానికి ఆయన తెరదించారు. ఇక పార్టీలో ఇద్దరే నేతలు అనే సంకేతాలు పంపారు. ఒకరు కేసీఆర్ అయితే మరొకరు కేటీఆర్ఏ అని తేల్చి చెప్పారు. నిజానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారసుడే కాదు, సమర్థుడు కూడా. అవసరమనుకుంటే అన్నీ తానై అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని నడిపించగల సత్తా ఆయనకు ఉందని విశ్లేషకులు సైతం అంగీకరిస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తర్వాత ఎక్కువ ప్రచార సభల్లో పాల్గొన్నది కూడా కేటీఆరే. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఆయన పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. గతంలో ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీఆర్ఎస్ ను గ్రేటర్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించడంతో పాటు లోక్సభ ఎన్నికల బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు సీఎం కేసీఆర్. కేటీఆర్ కేంద్ర బిందువుగా పార్టీని విజయ పదంలో నడిపించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు నిర్వహిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ భారీ ర్యాలీలతో సభాస్థలికి రావడం, అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం లభించడం అంతా కూడా టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో దారి పొడవునా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కేటీఆర్, కేసీఆర్ కటౌట్లు, స్వాగత తోరణాలు, హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను 16 గెలవాలనే లక్ష్యంతో కేటీఆర్ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. మిగిలిన ఒక స్థానంలో తమ మిత్రపక్షం మజ్లిస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. పార్టీ శ్రేణులన్నిటినీ పూర్తి స్థాయిలో ఎన్నికల క్షేత్రంలోకి మళ్లించడానికి సన్నాహక సమావేశాలను ఆయన ఉపయోగించుకుంటున్నారు. అటు కేటీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయిలో సభలను నిర్వహిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన మీద కేంద్రీకృతమయ్యింది. వరుసగా 9 రోజుల పాటు ఆయన తెలంగాణలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, భువనగిరి నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షలు నిర్వహించారు. ఇటు సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, ఎంపీల పనితీరు, ఇతర అంశాలపై సర్వేలు చేయించారని అంటున్నారు. అవసరమైతే కొన్ని ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో కూడా ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో ఏకఛత్రాధిపత్యం సాధించగలిగితే ఆటోమేటిక్ గానే జాతీయ ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎంకు ఎటూ తిరుగులేదు. మిగిలిన 16 స్థానాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్, బీజేపీలకు రాకుండా చెయ్యాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకుగాను పక్కా వ్యూహరచన చేస్తున్నారు. 17 స్థానాలు టీఆర్ఎస్ చేతిలో ఉంటే జాతీయ స్థాయిలో కారు పార్టీ ప్రాధాన్యం పెరుగుతుంది. దాంతో కేంద్రంలో డిమాండ్లను సాధించుకోవడానికి నేషనల్ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించడానికి వీలవుతుంది. మరి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మిషన్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియాలంటే లోక్సభ ఎన్నికల వరకు ఆగాల్సిందే. టుడేస్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3805582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి. మోదీ, రాహుల్ కంటే గొప్ప నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారు. అంతేకాదు, తెలంగాణ సంక్షేమ పథకాలను కేంద్రంలోని మోదీ సర్కార్ కాపీ కొట్టిందని వరంగల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. లోక్సభ నియోజకవర్గాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో కేంద్రంలోని మోదీ సర్కార్తో పాటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 150 సీట్లు కూడా వచ్చేది కష్టమేనని, అటు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చేది డౌటేనని, మొత్తంగా దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడబోతుందని చెప్పుకొచ్చారు. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న ఆయన మోదీ ప్రభుత్వం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతుందని, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. వారికి దెబ్బలు తగులుతున్నాయన్నారు. కాంగ్రెస్ మీద ప్రజలకు ప్రేమ లేదు. ఆయా రాష్ట్రాల్లో దిక్కులేక కాంగ్రెస్ కు జనం ఓట్లేస్తున్నారని, 2014లో ఉన్న పరిస్థితులు ఇవాళ కేంద్రంలో లేవని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడికక్కడ అటు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతున్నది. ఆయనకు కూడా దెబ్బలు తగులుతా ఉన్నాయి. రాజస్థాన్ లో ఓడిపోయిండు, ఛత్తీస్గఢ్ లో ఓడిపోయిండు, మధ్యప్రదేశ్ లో కూడా ఓడిపోయినారు. ఎక్కడైతే ఇక దిక్కులేక అవతల కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కు 4 ఓట్లు వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మీద ప్రేమతోని ప్రజలు లేరు దేశంలో. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ రేపటి రోజున 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని యూపీఏ 100-110 సీట్లు వాళ్ళకు కూడా వచ్చేటట్లేదు. ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదనే మాట నేను చెప్పడం కాదు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు, వార్తా సంస్థలు, ప్రసార మాధ్యమాలు సర్వేల ద్వారా వాళ్లే చెప్తా ఉన్నారు. కాబట్టి రేపటి రోజున ప్రాంతీయ పార్టీలు ఒక 5-6 భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒకటైతే ఖచ్చితంగా రేపటి రోజున మనం 16 స్థానాలు, అదే రకంగా మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు, 17 స్థానాలు మన తెలంగాణ నుంచి మనం సాధించుకుంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భావ సారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలు ఒక్కటైతే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే అవకాశముందని కేటీఆర్ అన్నారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని, అలాగే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా వస్తుందని, ట్రైబల్ యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో కట్టుకుంటా ఉన్నాం. దానిలో దాదాపు సగం అంచనా వ్యయంతో ఒక 40-45 కోట్ల రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉన్నది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మనకు పక్కనే ఉన్నది, మనని అంటుకొనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళ దోస్తు కాబట్టి, ఎన్డీఏలో ఆనాడు భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కడుతున్న పోలవరం ప్రాజెక్టుకు గోదావరి మీద జాతీయ హోదా ఇచ్చిండ్రు. అయ్యా నరేంద్ర మోడీ గారు పక్క రాష్ట్రానికి ఏమిచ్చినా మాకు సంతోషమే, పర్వాలేదు. కానీ మా రాష్ట్రంలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ఉన్నది, కాళేశ్వరం ఉన్నది, 1000 కోట్ల రూపాయలు మాకు కూడా కావాలి, మేము కూడా ఈ దేశంలో భాగమే, మరి మాకు కూడా సహకరించు, ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యి అంటే నవ్విండు ముసిముసి నవ్వులు తప్ప ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మిషన్ భగీరథపై కేంద్రం పెద్దలు ప్రశంసలు కురిపించారే తప్ప పైసలు ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ, కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని మోదీ సర్కార్పై ప్రశ్నలు గుప్పించారు. మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. నేను గతంలో రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా పనిచేసిన నాడు మిషన్ భగీరథకు రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఢిల్లీకి పోయినాం, ప్రజెంటేషన్ ఇచ్చినాం. అయ్యా మేము ఇంటింటికి నల్లా ఇస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం, దీనివల్ల మంచి జరుగుతుంది ప్రజలకు, మీరు సాయం చేయండి అని అడిగినాం. ప్రజెంటేషన్ మెచ్చుకున్నారు, కితాబులు ఇచ్చినారు. ఆహా ఓహో బ్రహ్మాండమైన విజన్ ఉన్నది మీ ముఖ్యమంత్రికి, బ్రహ్మాండమైన పరిస్థితి ఉన్నది మీ ముఖ్యమంత్రికి అన్నారు తప్ప ప్రశంసలే తప్ప పైసలు మాత్రం ఇయ్యలే. నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 5,000 కోట్లు చెరువులు బాగు చేసే మిషన్ కాకతీయకి ఇవ్వండి, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి అని సిఫారసు చేసింది. 24,000 కోట్లు ఇయ్యమని స్వయంగా నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇయ్యలేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కేటీఆర్ జోస్యం చెప్పారు. అందుకే తెలంగాణ ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే ముక్కుపిండి మరీ నిధులు తెచ్చుకోవచ్చునంటూ చెప్పుకొచ్చారు. అటు మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారు. వాళ్ల పరిధి, పాత్ర ఏందో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చూపించారని, 1-2 స్థానాల్లో కాంగ్రెసోళ్లు గెలిస్తే వాళ్ల బతుకు మొత్తం ఢిల్లీనే, రాహుల్ గాంధీ చెప్పినట్లు వింటారు. అందుకే 16 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణకు నిధులు వరదలా వస్తాయని కేటీఆర్ చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యన మాట్లాడుతున్నారు,
మేమే గెలుస్తాం, మేమే పొడుస్తాం. ఇంతకుముందు కూడా గిట్లే నరికిండ్రు, మీకు తెలుసు. ఒక ఆయనేమో గడ్డం తీసుకొని అంటాడు, ఇంకో ఆయనేమో మెడగోసుకుంటా అంటాడు, ఇంకొక ఆయనేమో తొడలు కొడతాడు. మేము గెలుస్తాం, మేము ఇంతతో గెలుస్తాం, అంతతో గెలుస్తాం అన్నారు. వాళ్ళ పరిధేందో, వాళ్ళ పాత్ర ఏందో తెలంగాణ ప్రజలు మొన్ననే జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పునిచ్చి వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా తీర్పునిచ్చినారు. కానీ ఒక్క మాట ఆలోచించమని చెప్తున్నా, పొరపాటున తప్పిదారి ఒకటో రెండో సీట్లలో కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే గెలిచిందనుకో, ఏం చేయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ. వాళ్ళకు టికెట్ కావాలంటే ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళు ఏమి కూడా చేయలేరు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అంతే తప్ప వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. కరీంనగర్ నుంచి బుధవారం లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన కేటీఆర్ అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి వరంగల్ అర్బన్ జిల్లా వచ్చారు. ఈ సందర్భంగా హసన్పర్తి వద్ద ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రులు, ముఖ్య నేతలు ఆయన్ను అనుసరించగా వరంగల్ సిటీ మైదానం చేరుకున్నారు. మిషన్ 16 తెలంగాణలోని 16 లోక్సభ స్థానాలు గెలవాల్సిందేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అంతటా తిరిగి సన్నాహక సభల ద్వారా పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. రాష్ట్రంలో 16 లోక్సభ స్థానాల్లో గెలుపునకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేలా ప్రతి లోక్సభ సెగ్మెంట్లో సన్నాహక సమావేశాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహం అమలుపై కేసీఆర్ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహం అమలు బాధ్యతలను అప్పగించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తున్నారు. 4 మంత్రులకు ఏకంగా 2 లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్వయంగా కేసీఆరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మెదక్ లోక్సభ నియోజకవర్గ ప్రచార వ్యూహాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. గతంలో మెదక్ జిల్లాకు సంబంధించి హరీష్ రావు ప్రచార బాధ్యతలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు హరీష్ కేవలం సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ వరకే పరిమితమయ్యారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు తీవ్రమైన ప్రతికూల ఫలితాలొచ్చాయి. 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క నియోజకవర్గంలోనే గెలిచింది. 16 ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ విషయంలో ప్రత్యేక వ్యూహం రూపొందించారని చెబుతున్నారు. ఖమ్మం లోక్సభ ఎన్నికల వ్యూహం అమలు బాధ్యతను కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డికి 2 చొప్పున లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. మిగిలిన మంత్రులకు వారి ఉమ్మడి జిల్లాల పరిధిలోని లోక్సభ సెగ్మెంట్లకు ఇన్ఛార్జ్ అప్పగించారు. అలాగే ప్రతి లోక్సభ సెగ్మెంట్కు మంత్రితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జీలుగా ఉండనున్నారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు బాధ్యులుగా ఉంటారు. అలాగే ప్రతి లోక్సభ సెగ్మెంట్కు 2 లేదా 3 టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో వీరంతా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యూహం, ప్రచార అంశాలను పర్యవేక్షించనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా ఎప్పటికప్పుడు పార్టీల బలాబలాలను అంచనా వేసేలా టీఆర్ఎస్ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల సన్నాహక సదస్సులు ముగియగానే రెండో దశలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహం అమలు చేసేలా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. మరోవైపు వరంగల్ సన్నాహక సభ ముగిసిన తర్వాత కేటీఆర్ భువనగిరి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గతంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 2 స్థానాలు కోల్పోయామని, నకిరేకల్, మునుగోడు శాసనసభ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యాం, నకిరేకల్లో ట్రక్కు గుర్తు వల్ల ఓడిపోయామని, మిగిలిన నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందామన్నారు. భువనగిరి నియోజకవర్గంలో కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో త్రివేణి సంగమం ఏర్పాటు కాబోతుంది. 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. భువనగిరి ఖిల్లా మాత్రమే కాదు, ఎర్రకోట మీద కూడా రేపటి రోజున అక్కడెవరు జెండా ఎగరాయాలన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉండాలంటే 16కి 16 పార్లమెంట్ స్థానాలను మీకోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడే టీఆర్ఎస్ బిడ్డలకు అప్పచెప్పాలి. 16 మంది ఎంపీలు ఎందుకు కావాలి? రేపటి రోజున శాసించి, యాచించి కాదు, అడుక్కొని కాదు, శాసించి 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు మాకు అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ అవసరార్థం తీసుకునే అవకాశం మనకుంటది. ఇంకొక మాట కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు మంత్రి చామకూర మల్లారెడ్డి, నల్గొండ, భువనగిరి స్థానాలకు మంత్రి జగదీష్ రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పెద్దపల్లి నియోజకవర్గానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే కరీంనగర్ స్థానానికి మంత్రి ఈటల రాజేందర్, ఇక సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూబ్ నగర్ స్థానానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానానికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలను బాధ్యులుగా నియమించారు. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.